ఆహారము సమృద్ధిగా పెట్టాలని ఒక తపన, ఒక ఆశ. ఈ మనస్తత్వము మనుషులకే ఉన్నప్పుడు తల్లి గర్భములో పిండముగా రూపించి, తల్లి గర్భములో 9 మాసాలు కాపాడి పెంచి మన కోసం ప్రాణం పెట్టిన గొప్ప దేవునికి మన మీద ఇంకా ఎంత ప్రేమ ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన కోసం మన దేవుడు ఎలాంటి ఆహారాన్ని పెడతాడు, ఎలాంటి దాహాన్ని ఇస్తాడు. బైబిల్ చెప్తూ ఉంది, నేను ఇచ్చేటువంటి నీళ్లు త్రాగువాడు మరి ఎన్నడూ దప్పికొనడు. దప్పికొనడు అంటే ఒకసారి వాక్యం విన్నారనుకోండి, ఆ వాక్యము వారమంతా కూడా ఎలాగైతే జలములు నోటిలో నుంచి ఉబుకుతూ ఉంటాయో, ఊటలో నుంచి ఉబుకుతూ ఉంటాయో, విత్తబడిన వాక్యం, చెప్పబడిన వాక్యం, ఆ వాక్యము మన ఆధ్యాత్మిక జీవితానికి వారమంతా కూడా దేవునికి బిడ్డలారా తక్కువ కాకుండా, కొదువ కాకుండా, ఆవిరి కాకుండా దేవుని యొక్క సన్నిధిలో దేవునికి బిడ్డలారా ఆకలి అనేది, దాహం అనేది ఉండకుండా ఆ వాక్యమే మనకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు మాట్లాడినప్పుడు అంటే దేవుని సన్నిధిలో వాక్యము ఒక నీళ్లు, వాక్యము ఒక దాన. అందుకే ప్రభు అంటున్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడు. అంటే ఆయన మాట్లాడినప్పుడు ఆ వాక్యము ఒక ఆధ్యాత్మిక జీవితానికి దాహము తీరుస్తుంది. ఆ దాహము తీర్చబడిన తరువాత ఇంకా వారు దాహాన్ని కొనరు. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను మాటలు చెప్తున్నానంటే, దేవుని యొక్క సన్నిధిలో చాలా మందికి వాక్యము కొదవగా ఉంది. దేవుని యొక్క వాక్యము చాలా కొరతగా ఉంది, తక్కువగా ఉంది. వాక్యము సరిగా లేనప్పుడు, లేకపోతే దేవుని యొక్క మాటలు సరిగా లేనప్పుడు వారు ఆధ్యాత్మికంగా లేమిలో ఉంటారు. పచ్చిక గల చోట్ల పరుండ చేయును, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపించును. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చును, తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపించబడును. హల్లెలూయా. వాక్యము కొదవ లేకుండా, లేమి లేకుండా ఉన్నప్పుడు ఇలాంటి వారు ఎలాగ ఉంటారంటే నీతి మార్గములలో నడుస్తూ ఉంటారు. నీతి అనగా యేసు ప్రభు. వాక్యము సమృద్ధిగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వారు యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క జీవపు మార్గములు, నీతి మార్గములు, భక్తి మార్గములు వాళ్ళు నడుస్తూ ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. వారు ఆధ్యాత్మికంగా లేమిలో ఉండకుండా, ఆధ్యాత్మికంగా దరిద్రములో ఉండకుండా, ఆధ్యాత్మికంగా వారు అప్పులో ఉండకుండా, వారి జీవితములు కొదువ, కొరత, లేమి, దరిద్రము, పేదరికము లేకుండా దేవుని వాక్యము సమృద్ధిగా ఉంది. కాబట్టి దేవుని వాక్యము సమృద్ధిగా ఉన్నవారు, దేవుని వాక్యము సమృద్ధిగా కలిగిన వారు భక్తిలో కూడా వాళ్ళు ధనవంతులుగా మార్చబడతారు. హల్లెలూయా. దరిద్రం ఏంటంటే కొందరు ధనములో ధనవంతులుగా ఉంటారు, భక్తిలో చూచి, భక్తిలో విశ్వాసంలో చూచి, ప్రార్థనా జీవితం చూచి దేవునికి పెట్టలారా అంటని ప్రార్థన. కొందరు మోకరించారనుకోండి, ఎన్ని నిమిషాలు మోకరించారు? గంటలు పక్కన పెట్టండి, నిమిషాలు. వీళ్ళు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసేవాళ్ళు, 10 నిమిషాలు ప్రార్థన చేసేవాళ్ళు ఆధ్యాత్మికంగా ధనవంతుల, దరిద్రుల? 10 రూపాయలు ఇంట్లో ఉందనుకోండి, 1000 రూపాయలు ఇంట్లో ఉందనుకోండి,
రూపాయలు ఉన్నోళ్ళు ధనవంతులా, 1000 రూపాయలు ఇంట్లో ఉన్నోళ్ళు ధనవంతులా? చెప్పండి. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తూ ఉంది, వీరు ఆధ్యాత్మికంగా 5 నిమిషాలు ప్రార్థన చేసేవాళ్ళు, 10 నిమిషాలు ప్రార్థన చేసేవాళ్ళు, 5 నిమిషాలు ఇదిగో బైబిల్ చదివేవాళ్ళు, 10 నిమిషాలు బైబిల్ చదివేవాళ్ళు. వీళ్ళు ఇలాంటి భక్తి దేవుని యొక్క బిడ్డలారా, లేమిలో ఉన్న భక్తి, అంతని భక్తి. ఎందుకంటే మనము బాహ్య సంబంధంగా ఎలాగ ఎదుగుతూ ఉన్నామో ఆధ్యాత్మికంగా కూడా దేవుని సన్నిధిలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి. హల్లెలూయా. విశ్వాసి ఏం చేయాలంటే, మొట్టమొదటి విశ్వాసికి ఆస్తి, ఐశ్వర్యము, ధనము, ధాన్యము, వెండి, బంగారు మొదటి ఆస్తి ఎలాగా ఉండాలంటే స్పిరిచువల్ ఆస్తి ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి. ఏది మన స్పిరిచువల్గా ఆస్తి, ఐశ్వర్యం ఏంది? చూడండి ఒకసారి యోబు గ్రంథము 1వ అధ్యాయము ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. ఇది స్పిరిచువల్గా ఐశ్వర్యం, ఆధ్యాత్మికంగా ఐశ్వర్యం, విశ్వాసములో ఐశ్వర్యం, భక్తిలో ఐశ్వర్యం, ప్రార్థన జీవితంలో ఐశ్వర్యం, ప్రార్థన చేయటంలో ఐశ్వర్యం, బైబిల్ చదవడంలో ఐశ్వర్యం. బైబిల్ చెప్తూ ఉంది, ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడు. హల్లెలూయా. యథార్థవంతుడు. యథార్థత అనేది దేవుని యొక్క బిడ్డలారా భక్తిలో ఒక ఐశ్వర్యం. న్యాయవంతుడు, ఇది భక్తిలో ఒక ఐశ్వర్యం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం, ఇది భక్తిలో ఒక ఐశ్వర్యం. చెడుతనాన్ని విసర్జించడం, ఇది భక్తిలో ఒక ఐశ్వర్యం. ఇవి ఎవరైతే లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళు ఆధ్యాత్మికంగా లేమిలో లేరు. హల్లెలూయా. వాళ్ళు ఆధ్యాత్మికంగా దరిద్రములో లేరు. వాళ్ళు ఆధ్యాత్మికంగా పేదవారు కాదు. వాళ్ళు ఆధ్యాత్మికంగా దేవుని యొక్క బిడ్డలారా లేని స్థితిలో లేరు. వాళ్ళు ఆధ్యాత్మికంగా ధనవంతులుగా ఉన్నారు. యథార్థంగా ఎవరైతే ఉంటారో, నీతిగా ఎవరైతే ఉంటారో, న్యాయముగా ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో, ఎవరైతే చెడుతనాన్ని విసర్జించి ఉంటారో వాళ్ళు దేవుని యొక్క బిడ్డలారా స్పిరిచువల్గా లేమిలో లేరు. హల్లెలూయా. దరిద్రములో లేరు. చెడును విసర్జించేవారు ఆధ్యాత్మికంగా ధనవంతులు, చెడు చేసేవాళ్ళు ఆధ్యాత్మికంగా దరిద్రులు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆధ్యాత్మికంగా ధనవంతులు, భయభక్తులు లేని వారు ఆధ్యాత్మికంగా దరిద్రులు. యథార్థంగా జీవించేవారు ఆధ్యాత్మికంగా ధనవంతులు, యథార్థత లేని వారు ఆధ్యాత్మికంగా దరిద్రములో ఉన్నారు. న్యాయంగా జీవించేవారు ఆధ్యాత్మికంగా ధనవంతులు, న్యాయము లేని వారు ఆధ్యాత్మికంగా వాళ్ళు పూర్ పీపుల్. ఈ విషయం గురించి రాజైనటువంటి దావీదు గారు మాట్లాడుతున్నాడు. ఆయన నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి భక్తిలో కొదువ ఉండదు, ప్రార్థనలో కొదువ ఉండదు, విశ్వాసంలో కొదువ ఉండదు, యథార్థతలో కొదువ ఉండదు, నీతిలో కొదువ ఉండదు, పరిశుద్ధతలో కొదువ ఉండదు. నా ఆధ్యాత్మిక జీవితానికి కొదువ, కొరత, తక్కువ, లేమి, దరిద్రము అన్న మాట నా ఇంట్లో కానీ నా ఒంటిలో కానీ కనిపించదు. గట్టిగా చప్పట్లు కొట్టండి.
హల్లెలూయా. ఎందుకంటే కాపరి ఎవరు? యెహోవా నా కాపరి, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు సమృద్ధికరమైన ఆహారము, సమృద్ధికరమైన వాక్యము, సమృద్ధికరమైనటువంటి దేవుని మాటలు నాలో ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, పడుకుని ఉన్నప్పుడు, వాక్యము నాలో ఉన్నప్పుడు నేను ఆధ్యాత్మికంగా ఎలా దరిద్రములో ఉండగలుగుతాను? ఆధ్యాత్మికంగా నేను ఎలా బలహీనంగా ఉండగలుగుతాను? నో, అది ఎప్పటికీ జరగని పని. దేవుని యొక్క బిడ్డలారా, క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా ధనవంతుడై ఉండాలి, బాహ్య సంబంధంగా ధనవంతుడై ఉండాలి. హల్లెలూయా. అవును, యేసు ప్రభుల వారు కేవలము ఆత్మకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వలేరు. మనకు కుటుంబాలు, పిల్లలు, భార్య, భర్త ఉన్నారు కాబట్టి యేసు ప్రభు ఏమన్నాడు? ఆయన కృప ఎలాంటిది? మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చాడు. మనము కుటుంబ విషయంలోనైనా, సంఘ విషయంలోనైనా, వ్యాపార విషయంలోనైనా, ఉద్యోగ విషయంలోనైనా, పొలం విషయంలోనైనా ఒక ఉన్నత స్థానంలో ఉండాలి. మనం కోరుకుంటాం, దేవుడు కూడా కోరుకుంటాడు. అయితే మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏ స్టేజ్లో? ఇంకా పూర్గా ఉంటున్నామా, లేకపోతే కొంచెం కొంచెం ఏదైనా డెవలప్మెంట్ అవుతున్నామా? కొందరు పాపం చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆధ్యాత్మికంగా ప్యూర్ పీపులా, లేకపోతే పూర్ పీపులా? పూరు వేరు, ప్యూర్ వేరు కదా. పూర్ అంటే దరిద్రంలో ఉన్నారు, ప్యూర్ అంటే స్వచ్ఛంగా కల్తీ లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, చాలామంది ఎలాగా ఉన్నారంటే మందిరాలకు వస్తారు, ఆకోకలు ఎత్తారు, మందిరాలకు వచ్చారు, బీడీ సిగరెట్లు తాగుతారు, మందిరాలకు వచ్చారు, సినిమాలు చూస్తారు, మందిరాలకు వచ్చారు, సీరియల్ చూస్తారు, మందిరాలకు వచ్చారు, ఇంకా కొన్ని చెడు వ్యసనాలలో ఉంటారు. వీళ్ళు ఆధ్యాత్మికంగా అష్ట దరిద్రములో ఉన్నారు అని అర్థం. విసర్జించినప్పుడే మనము విశ్వాసములో ధనవంతులము. హల్లెలూయా. ఎందుకంటే మన కాపరి మనకు కావలసిన వాక్యము మనకు అందిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆహారం తింటూ ఉన్నప్పుడు మన బాడీ, మన శరీరం ఎలాగైతే ఆరోగ్యంగా ఎదుగుతూ ఉందో, మనము వాక్యము కూడా వింటూ ఉన్నప్పుడు, లేక చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా మనము ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. గుండె మీద చేపెట్టుకొని ధైర్యం చెప్పాలి. ఎవరికి? దుష్టుడైన అపవాదికి, మనుషులకు కాదు. నా దేవుడు నా కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు కొదవలేదు అని. ఏ విషయంలో కొదవలేదు? ప్రార్థన చేసే విషయంలో కొదవలేదు. కొందరు మోకరించరు, కొందరు బైబిలే చదివారు, మళ్ళీ వీళ్ళు క్రైస్తవులే, మళ్ళీ వీళ్ళు విశ్వాసులే. ఒకరోజైనా మనం అన్నం తినకుండా నీళ్ళు తాకుండా ఉంటామా? చెప్పండి, ఉండంగా. ఒకవేళ ఉన్నామనుకో, కాళ్ళు చేతులు వెనకమ్మటి రావు, బలహీనమైపోతుంది బాడీ. అలాంటిది ఒకరోజు బైబిల్ చదవకపోతే, ఒకరోజు ప్రార్థన చేసుకోకపోతే ఆత్మ ఏమైపోవాలా? బలహీనమైపోతుంది అంతే. ఒక వారం ఇంటికి పట్టుబడి రాలేదనుకో, ఒక కూలి ఒక నెల జీతం ఇంటికి రాలేదనుకో, ఇళ్ళల్లో ఏమైపోతుంది? ఎంతో పేదరికం కదా, తినటానికి తనకలాడతారు. అలాంటిది వాక్యము మన
ఆధ్యాత్మిక జీవితానికి తక్కువైనప్పుడు, ప్రార్థన తక్కువైనప్పుడు, వాక్యము ప్రార్థన తక్కువైతే గిన భక్తి తక్కువవుతుంది, విశ్వాసం తక్కువవుతుంది, యథార్థత తక్కువవుతుంది, నీతి తక్కువవుతుంది, పరిశుద్ధత తక్కువవుతుంది, భక్తి తక్కువవుతాయి. ఆటోమేటిక్గా అన్ని లెవెల్ తగ్గిపోతాయి. ఏ లెవెల్? బీపీ లెవెల్ ఎలాగైతే తగ్గిపోతాయో, షుగర్ లెవెల్ ఎలాగైతే తగ్గిపోతాయో, అన్నం తినకపోతే ఏమవుతుంది? షుగర్ లెవెల్ తగ్గదా? ఖచ్చితంగా. ఉప్పు కారం తక్కువైంది అనుకో ఏమవుతుంది? బీపీ లెవెల్ తగ్గిపోతుంది. షుగర్ లెవెల్, బీపీ లెవెల్ తగ్గిపోయింది అనుకో ఏమొచ్చాయి? ఫస్ట్ చెమటలు వచ్చాయి, తర్వాత కాళ్ళు చేతులు స్వచ్ఛపడిపోతాయి, తర్వాత కోమాలకి. అవును, బాడీకి కావలసినటువంటి వాటర్ కానీ ఆహారం కానీ తక్కువైనప్పుడు, దేవునికి బిడ్డలారా, తక్కువైనప్పుడు ఎలాగైతే లెవెల్ తగ్గిపోతాయో, మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన తక్కువైతే, వాక్యము తక్కువైతే, భక్తి తక్కువైతే, విశ్వాసము తక్కువైతే, యథార్థత తక్కువైతే, నీతి తక్కువైతే, దేవునికి సన్నిధిలో దేవునికి బిడ్డలారా, మన ఆధ్యాత్మిక స్థితి అనేది ఏమైపోతుందంటే టోటల్గా పడిపోతుంది. ఒకసారి వెలిగించబడి, ఒకసారి రక్షణ పొంది, ఒకసారి మానవసు పొంది, ఒకసారి బాప్తిసం పొంది, ఒకసారి యొక్క పరలోక సంబంధమైనటువంటి వాటిని రుచి చూసి పడిపోయిన వారిని తిరిగి లేపడము కష్టం. హెబ్రీ పత్రికలో ఆ మాటలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. 6:4 వచనం. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయేవాడు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బహాటముగా ఆయనను అవమానపరుచుతున్నాడు గనక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. దేవుని బిడ్డలారా, ఆయన మనకు కాపరి. ఎలాంటి కాపరి? యోహాను సువార్తలో నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెలకు ప్రాణం పెట్టువాడు. మన ఆహారం కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తన ప్రాణాన్ని కూడా పెట్టే కాపరి మన కాపరి. మన కాపరి ఎలాంటి కాపరి అంటే, దేవుని యొక్క బిడ్డలారా, ఆధ్యాత్మికంగా బలపరిచి, విశ్వాసములో బలపరిచి, భక్తిలో బలపరిచి, పరిశుద్ధతలో పురికొల్పించి మనలందరినీ కూడా పరలోకములోనికి చేర్చే గొప్ప ప్రధాన కాపరి. హల్లెలూయా. ఏ ఆత్మ కూడా నరకానికి వెళ్ళకూడదని, పరలోకానికి చేర్చాలని మనల్ని ఆధ్యాత్మికంగా పోషించే ఆత్మల కాపరి. హల్లెలూయా. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళకూడదు, ప్రతి ఒక్కరు కూడా పరలోకములో చేర్చబడాలి అన్నటువంటి ఆశ కలిగినటువంటి ఆత్మల కాపరి ఎవరంటే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మన కోసం ప్రాణం త్యాగం చేసేటువంటి, ప్రాణం పెట్టినటువంటి మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడంటే ప్రాణం పెడతాడు. క్రూరత్వం కలిగిన కాపరి ఏం చేస్తాడు? ప్రాణాన్ని తీస్తాడు. నిజంగా గొర్రెల వేపుకున్నటువంటి గొర్రెల కాపరులకు గొర్రెల మీద బాగా ప్రేమ ఉంటుంది. ఒక గొర్రెలే కాదు, కోళ్ళు పెంచుకునే వాళ్ళకైతేమి, బర్రెలు పెంచుకునే వాళ్ళకైతేమి, గొర్రెలైతేమి, ఎద్దులైతేమి, కొందరికి పశువుల మీద, పక్షుల మీద, చెట్ల మీద భలే మమకారం ఉంటుంది. తెల్లవారుజామున లేచి 3 గంటలకి 4 గంటలకి గడ్డేస్తూ ఉంటారు, పశువులకు నీళ్లు తాపుతూ ఉంటారు, ఇంట్లో గొనుగుతారు. ఏమిరా
ఏమమ్మా గొర్రెలకు బర్రెలకు మేత వేసారా? ఏ లేదు, అవి నోరులో జీవులురా. నువ్వు 3 పూట్ల తింటావు కదా, దానికి కూడా గడ్డి వేయాలనైనా అని. అది పాపమురా. పశువులు పచ్చుండకూడదు, పశువుల యొక్క కడుపు కొట్టకూడదు, వాళ్ళకు పెట్టాలని కొందరు పెద్దలు రైతులు మాట్లాడుతూ ఉంటారు. మనుషులకే పశువుల మీద, గొర్రెల మీద, పక్షుల మీద ఇంత ప్రేమ మమకారం ఉన్నప్పుడు మన కోసం ప్రాణం పెట్టడానికి కూడా వెనకం చేయకుండా ఉన్నటువంటి మన కాపరైన మన తండ్రికి, మన యేసు ప్రభుల వారికి ఇంకా ఎంత మన మీద పిచ్చి, ప్రేమ, మమకారం, ఆప్యాయత. దేవుని యొక్క బిడ్డలారా, మనకు వాక్యం కానీ, ప్రార్థన కానీ, ఆరాధన కానీ, భక్తి కానీ కొదవ ఉండకూడదు, లేమి ఉండకూడదు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవే ఉండదు. అవును, ద్వితీయోపదేశకాండం 2:7 రాయబడి ఉంది, నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు ఏది తక్కువ కాదు. నీవు సంచరించినటువంటి ఈ 40 ఏండ్లు సంచరించిన విధానము ఆయన ఎరుగును గనక నీకు ఏది కొలవ కాదు. చదవండి ఆ మాట. నీ చేతు పనులు అన్నిటిలోనూ నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. అవును, ఏది తక్కువ కాకుండా ఉండాలి, ఏది కొదవ లేకుండా ఉండాలి, ఏ విషయంలో కూడా మనం లేమిలో ఉండకూడదు అన్నదే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆలోచన, ఉద్దేశమై ఉంది. ప్రతి విషయములో కూడా, ఇంటి విషయంలో అయితేమి, సంఘ విషయంలో అయితేమి, వ్యాపార విషయంలో అయితేమి, లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితముల విషయమైతేమి, ప్రతి విషయంలో కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో నానాటికి అభివృద్ధి చెందుతూ దేవుని సన్నిధిలో మనం ఉండాలన్నది ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఆయన ప్రధాన కాపరి. పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క బిడ్డలారా, 5:4 రాయబడి ఉంది, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. హల్లెలూయా. యోహాను సువార్తలో ప్రభుల వారు చెప్పారు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తాడంటే తన గొర్రెలకు తన ప్రాణమును పెట్టును. 10:7 కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా నేను, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు తోచుకొని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేచుకుండెను. దొంగతనము, హత్య నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధి కలుగుటకు నేను వచ్చి తిని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెలు కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలు పట్టి చెదరగొట్టును. జీతగాడే గనక గొర్రెల గురించి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగును ఎరుగునో నేను తండ్రిని అలాగుని ఎరుగుదును. అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచూ ఉన్నాను. బాగా నిదానంగా 7వ నుండి 17వ వరకు చదవండి. బాగా నిదానంగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గొర్రెల కాపరిగా ఉన్నటువంటి తత్వం గురించి చెప్తూ ఉన్నాడు. కాపరికున్న లక్షణాలు, కాపరికున్న గుణము, కాపరికున్న ఆ త్యాగం, కాపరికున్నటువంటి ఆ ఓపిక, ఆ సహనము, ఆ నిబ్బరము. ఒకవేళ పొరపాటున గొర్రెల మీదికి తోడేలు కానీ, మృగము కానీ, చూతపులు కానీ వచ్చినప్పుడు ఇదిగో ప్రాణాన్ని లెక్క చేయకుండా గొర్రెల కోసము ఇదిగో ఆ యొక్క గొర్రెలు ఆ యొక్క మృగాల నోట్లో పడకుండా కాపాడుకుంటాడు.
జీతగానికి పట్టదు. నాకేం, నా ప్రాణం ముఖ్యం అనుకుంటాడు. అయితే కాపరి, ఆత్మల కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి, ప్రాణం పెట్టిన కాపరి, మంచి కాపరి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా, మృగాల నోట్లో పడకుండా తన ప్రాణాన్ని బలంగా పెట్టి గొర్రెలను కాపాడుకొని, గొర్రెలకు గాయం తగిలినప్పుడు గాయాన్ని కట్టి, బలహీనంగా ఉన్నప్పుడు భుజాల మీద ఎత్తుకొని, పడిపోయినప్పుడు వాటిని తీసుకొని ఎత్తుకొని పరలోకానికి తీసుకొని వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున దేవుని యొక్క రాజ్యములో మనల్ని చేర్చడానికి ఆ కాపరి మన కోసము ప్రయాసపడ్డాడు. హల్లెలూయా. బలహీనంగా ఉంది కదా అని వదిలిపెట్టలేదు, పడిపోయింది కదా అని వదిలిపెట్టలేదు, గాయముతో ఉంది కదా నాకెందుకు సంబంధం లేదని వదిలిపెట్టేవాడు కాదు కాపరి. తప్పిపోయినప్పుడు ఇదిగో దాదాపుగా 99 గొర్రెలు విడిచిపెట్టి 100 గొర్రెలు, ఒక గొర్రె తప్పిపోయిన గొర్రె కోసము దొరికేంత వరకు వెతికి ఇదిగో మందల చేర్చేవాడు కాపరి. గాయముతో ఉన్నప్పుడు యేసు రక్తముతో కడిగి ఆ గాయాలు తుడిచేవాడు కాపరి. బలహీనంగా ఉన్నప్పుడు నాకెందుకులే అనుకునేవాడు కాదు కాపరి. ఏ విషయంలో బలహీనంగా, ఆర్థికంగా, అనారోగ్యపరంగా, లేకపోతే పాపములోనో శాపములోనో అలిగా సనిగా గునిగి ఉన్నప్పుడు కాపరం చేస్తాడంటే సమజాయించి ఆ గొర్రెను ఏం చేస్తాడంటే బలపరిచి చక్కబెట్టి మందలో చేర్చుకుంటాడు కాపరి. హల్లెలూయా. కాపరి తత్వం గురించి యేసు ప్రభువు స్పష్టంగా చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, మంచి కాపరి, ఆయన లాంటి కాపరి మనకు దొరకడు. ఆయన లాంటి మంచి కాపరి దొరకడు. ప్రాణం పెట్టే కాపరి, ప్రాణం ఇచ్చిన కాపరి, రక్తం కాచిన కాపరి, గాయాలు పొందిన కాపరి, సిలువను మోసిన కాపరి, ఉండి వేపించుకున్నాడు, కొడాదెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు, నలిగిపోయాడు, కరిగిపోయాడు, ఇరిగిపోయాడు, దంచబడ్డాడు, ఈడ్చబడ్డాడు. మన కాపరి. మోకరించండి, ఆరాధనలో ఏకీభవించండి. దారి తప్పిన నన్ను నీవు వెదకి రక్షించితివి, నిత్య జీవము నిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, నన్ను నీవు మరువని దేవా, నన్ను నీవు మరువని దేవా, నీవే నా మంచి కాపరివి,
వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము ఇచ్చిన దేవా, నిత్య జీవము ఇచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రభువా ప్రభువా అవును అవును అవును. మనము పడిపోయినప్పుడు అలసిపోయినప్పుడు ఆగిపోయినప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు రోగముతో ఉన్నప్పుడు గాయాలతో ఉన్నప్పుడు మన మంచి కాపరి, మన ఆత్మల కాపరి, మన గొప్ప కాపరి మనము చక్కబెట్టుకున్నా. మనము ఆకలితో ఉండడము కాపరికి ఇష్టమలేదు, దాహముతో ఉండడము కాపరికి ఇష్టము లేదు. ఎందుకంటే మనము ఆధ్యాత్మికంగా బలహీనమైపోతాం. ప్రేమగల తండ్రి, కనికరముల తండ్రి, జాలి కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, గొప్పనైనా మీ పాదములకు కోట్ల కొలది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో తండ్రి మాతో మాట్లాడిన గొప్ప అమూల్యమైన సంగతులు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభు, వాక్యం కరువై, వాక్యం కొదువైతే, ప్రార్థన తక్కువైతే మేము ఆధ్యాత్మికంగా బలహీనమైపోతామని, ఆధ్యాత్మికంగా మేము దరిద్రులమవుతామని, విశ్వాసము, భక్తి, నీతి, యథార్థత, పరిశుద్ధత కొదువైతుందని మాకు కావలసిన జీవజలములు నైనా జీవజలముల దగ్గరికి మమ్మల్ని తీసుకొని వెళుతున్న దేవుడము తండ్రి స్తోత్రాలు. పచ్చిక గల చోట్ల మమ్మల్ని పరుండ చేసే దేవా స్తోత్రాలు. మా ప్రాణము సెరదిచ్చే తండ్రి స్తోత్రాలు. గాఢాంధకారపు లోయలలో వెళ్ళవలసి వచ్చిన నేను భయపడనంటున్నాడు దావీదు. శ్రమల గుండా, కష్టాల గుండా, వ్యాధుల గుండా, రోగాల గుండా వెళ్ళవలసి వచ్చిన నా కాపరి నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను భయపడను. ఆయన దుడ్డు కరయు, ఆయన దండము నన్ను ఆదరించే కాపరి, బలపరిచే కాపరి, ధైర్యాన్నిచ్చే కాపరి, నడిపించే కాపరి, పోషించే కాపరి నైనా మీరు మాకు దొరికినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డల తండ్రి ఉదయాన్ని ఆశతో వచ్చారు, నీ వాక్య వినాలని వచ్చారు తండ్రి, నీ వాక్యము ద్వారా బలపరచబడని వచ్చారు, నీ వాక్యము ద్వారా ఉత్తర స్నానము చేయబడాలని వచ్చారయ్యా. నీ వాక్యం ఉంటే ఆధ్యాత్మికంగా బలపడతాము. నీ వాక్యం ఉంటే నాలో ఉన్న సర్వరోగాలు తొలగిపోతాయి. ఈ బిడ్డలు వచ్చారు తండ్రి, ఉదయాన్న తండ్రి మీరు మాతో మాట్లాడిన గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
ఏ ఉద్దేశంతో నీ బిడ్డలు వచ్చారో, ఏ అక్కరతో వచ్చారో, ఏ సమస్యతో వచ్చారో, ఏ వ్యాధి బాధలతో వచ్చారో, ఏమి పోగొట్టుకొని వచ్చారో జ్ఞాపకం చేసుకోండి. ఏమి ఆశించి వచ్చారో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వ్యాధి, రోగం, దరిద్రము, పేదరికము, అది బాహ్య సంబంధంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, యేసు నామములో ఆయన సంపూర్ణంగా తొలగించండి. బాహ్య సంబంధంగా ఐశ్వర్యవంతులమే, ఆధ్యాత్మికంగా ఐశ్వర్యవంతులమే, ఇంట్లో బయట సంఘములో సమాజంలో ప్రతి విషయంలో మేము ఒక గొప్ప ఆధ్యాత్మికంగా బలపరిచే వ్యక్తులుగా మార్చండి. తండ్రి స్తోత్రాలు మా కొరకునైనా ఈ ప్రాణం పెట్టారు, గాయాలు పొందారు, సిలువను మోసారు, నలిగిపోయారు, కరిగిపోయారు, ఇరిగిపోయారు, దంచబడ్డారు. తండ్రి మీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మా జీవితంలో చేసిన మేలు బట్టి, ఉపకారం బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో మా స్తుతి ఆరాధన మీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉండండి. వాళ్ళ కొరకు ప్రార్థన చేసుకుందాం.